ఏబీ వెంకటేశ్వరరావు సీనియర్ పోలీస్ అధికారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా గత వారం రోజుల నుంచి మారుమోగుతున్న పేరు. విధి నిర్వహణలో నిజాయితీపరుడుగా సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఏబీ వెంకటేశ్వరరావుకి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు దిగింది. పోస్టింగ్ ఇవ్వకపోవడంతో పాటు ఆ తర్వాత లేని ఆరోపణలు చేసి సస్పెండ్ చేయడమే కాకుండా సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ తిరిగి అదే ఆరోపణలపై మళ్ళీ సస్పెండ్ చేయటం, వీటన్నిటికీ మించి క్యాట్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ ఆ ఫైల్ను ముఖ్యమంత్రికి పంపించడం, ముఖ్యమంత్రి దానిపై మళ్ళీ అప్పీలుకు వెళ్ళమని కోరటం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో సాధారణ ప్రజానీకాన్ని సైతం ఆయనకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించే విధంగా చేశాయి. అందుకనే నెటిజన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పౌరుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఆయన అభిమానులు సైతం చేంజ్ ఓఆర్జీ ఇచ్చిన ఒక పిటిషన్ మీద దాదాపుగా 50,000 మంది సంతకాలు చేశారంటే ఒక నిజాయితీపరుడైన అధికారికి ఈ సమాజంలో ఎంత మద్దతు ఉంటుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే చివరకు ప్రభుత్వ అధికారులు సైతం గత్యంతరం లేని దశలో ఆయనకు చివరి రోజైనా సరే పోస్టింగ్ ఇచ్చి సస్పెన్షన్ రివోక్ చేయటమే కాకుండా పోస్టింగ్ కూడా ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు ఒక అధికారిని, నిజాయితీ గల అధికారిని వేధించటం ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలోనే లేదు. చివరికి సస్పెన్షన్లోనే రిటైర్ కావాల్సి వస్తుందనుకుంటున్న తరుణంలో పౌర సమాజం నుంచి వస్తున్న మద్దతు చూసి భయపడిన ప్రభుత్వం గత్యంతరం లేని దశలో ఆయనకి పోస్టింగ్ ఇవ్వటమే కాకుండా సస్పెన్షన్ కూడా రివోక్ చేసింది. అయితే నిన్న కూడా ఆయన జాయినింగ్ సమయంలో కానీ, రిటైర్ అయిన సమయంలో కానీ, ఇంటి వద్ద కానీ, చివరకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఇస్తే గవర్నమెంట్ ప్రెస్లోగా ఆయనకు లభించిన అపూర్వ ఆదరణే అధికారులకి నిజాయితీగా పనిచేస్తే ఎంత మద్దతు ఉంటుందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే అధికారులుగా రావాలనుకుంటున్నారో, వచ్చారో వాళ్ళు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అని చెప్పి నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అటువంటి అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. దాదాపుగా ఐపీఎస్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిజాయితీపరుడుగా పేరున్న అధికారికి ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు ప్రారంభమయ్యాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, న్యాయ పోరాటం, పౌర సమాజం నుంచి మద్దతు వచ్చింది. మీ పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి మద్దతు ఇవ్వటం కాదు, సోషల్ మీడియా పరంగా కానీ మీకు వ్యక్తిగతంగా వచ్చి కలిసి మద్దతు ఏమనిపించింది? నిన్న మార్నింగ్ సస్పెన్షన్ రివోక్, ఆ వెంటనే పోస్టింగ్. సరే, పోస్టు స్టేషనరీ అండ్ డీజీ ఏది ఇచ్చినా కూడా బట్ ప్రభుత్వం చివరికి నిజాయితీకి తలొగ్గింది అనుకుంటున్నాను. 2019 తర్వాత పరిపాలనా విధానాల్లో ఒక స్పష్టమైనటువంటి మార్పు కనిపించింది. ఆ మార్పులు ఎవరిని ఎలా ప్రభావితం చేసినప్పటికీ కూడా నా విషయంలో మాత్రం ఊహించినటువంటి డెవలప్మెంట్స్కి దారితీసాయి. దాని తప్పుల్ని ఎంచడం కంటే కూడా ఇలాంటి పరిణామాలు జరుగుతాయని చెప్పి మేము సర్వీస్లో చేరినప్పుడు కానీ, గత 30 ఏళ్ల సర్వీస్లో కానీ ఎప్పుడూ అనుకోలే. సరే, జరిగిన దానికి ఎదుర్కోవటమే తప్ప ఏం చేయలేము. నా తప్పు ఉంటే ఎప్పుడో ఒప్పుకొని సారీ చెప్పేవాడిని, శిక్ష కూడా అనుభవించడానికి రెడీగా అయ్యేవాడిని. లేని ఆరోపణల్ని, లేని నిందల్ని వేసినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం తప్ప నా ముందు ఇంకా ఏ మార్గం నాకు కనిపించలేదు. లొంగిపోవడం అనేది ఒక ఆప్షనే కాదు. కాబట్టి ఇన్నాళ్ళు పోరాటం చేయవలసి వచ్చింది. ఇప్పటికీ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇంకా కొన్ని కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాకపోతే 2 ఇంపార్టెంట్ విషయాలు నన్ను కదిలించినాయి. నేను ఒక్కడే ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ కోర్టుల చుట్టూ తిరిగి కాగితాలు రాసి లాయర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్నిసార్లు విసుగుపుట్టేది. నేను ఒక్కడే అనుకున్నాను. కానీ నాకు మద్దతుగా, మానసికమైనటువంటి మద్దతుగా, ఫిజికల్గా పాపం వాళ్ళు ఏం చేయలేకపోయినా మానసికమైన మద్దతుగా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా నా కేసుని క్లోజ్గా ఫాలో అవుతున్నారని తెలిసినప్పుడు నాకు చాలా రిలీఫ్ అనిపించింది. నా బాధలు చాలా తగ్గిపోయినట్టుగా అనిపించింది. అది నిన్న మరీ ప్రస్ఫుటంగా కనిపించింది. రెండో విషయం ఏంటంటే, పోరాడిన కొద్దీ ఇంకా కొత్త మెలికలు పెట్టడం, ఇంకా కొత్త కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇక
తప్పదు, వెనుదిరగటం అనేది, వెన్ను చూపటం అనేది అసలు ఒక ఆప్షనే కాదు అనేది నేను మానసికంగా సంసిద్ధం అయిపోయాను. దీన్ని చివరిదాకా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందనిపించింది. అంతేకాకుండా ఇంత మంచి ఉద్యోగం, ఇంత పెద్ద బాధ్యతలు ఇచ్చినటువంటి రాజ్యాంగం, మన వ్యవస్థ, మాకు ఎంతో కొంత ఇచ్చినటువంటి ఉద్యోగ భద్రత, వీటన్నిటినీ పెట్టుకుని నేనేమి మరీ పేదవాడినేం కాదు. కనీసం జీతం వస్తుంది, జీతం రాకపోయినా సగం జీతం వస్తుంది, సరిపోతుంది బతకడానికి. నేను కూడా ఫైట్ చేయకపోతే, నేను కూడా గివప్ చేస్తే, తప్పులు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఫైట్ చేయడానికి ఇంకెవరు మిగులుతారు? కాబట్టి ఫైట్ చేసి ఇలా నిలబడవచ్చు అని ఒక ఉదాహరణగా మిగిలిపోవాల్సినటువంటి చారిత్రక అగత్యాన్ని నాకు నా పరిస్థితులు కలుగజేసినాయి. దానివల్ల కూడా నేను ఇన్నాళ్ళు నిలబడగలిగాను. సార్, రాష్ట్రంలో 2019లో అధికారం మారిన మరుక్షణం నుంచి మీరు రిటైర్ అయ్యే రోజు వరకు కూడా కక్ష సాధింపు చర్యలు, సుదీర్ఘ న్యాయ పోరాటం ఏమనిపించింది నడి మధ్యలో? తర్వాత మీకు సుప్రీంకోర్టు ఇచ్చింది ఆయన సస్పెన్షన్ ఇల్లీగల్ అని చెప్పి, అయినా ఉద్యోగంలో చేర్చుకున్నారు. 14 రోజులకు మళ్ళీ రెండోసారి సస్పెండ్ చేశారు. క్యాట్కి వెళ్ళారు. క్యాట్ కూడా సరే డిలే అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పటికీ కూడా ఇవ్వకపోతే ఆ రోజు ఏమనిపించింది మీకు? అంటే మీరు ఇప్పటి వరకు కూడా జీవితంలో మీరు ఐపీఎస్గా పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మీరు చేసిన పనితీరుకి మీకు ప్రమోషన్లే కానీ ఎక్కడా కూడా మీకు మచ్చలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నాను? ప్రజా జీవితం అలాగే పరిపాలనా యంత్రాంగం కూడా చాలా కాంప్లెక్స్ వెబ్ అండి. అది ఒక మనిషి మీద నడవదు, ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. అందులో అన్ని రూల్స్ ఉంటాయి, కానీ రూల్స్ని పాటించకపోకుండా ఉండే వెసులుబాట్లు కూడా చాలా ఉంటాయి. ఆ వెసులుబాట్లను ఉపయోగించుకుని ప్రొసీజర్ ఈజ్ పనిష్మెంట్ అన్నట్లుగా ఒక ఛార్జీ, ఒక ఆరోపణ చేయడం, దాని మీద సాగదీయడం, నెలల తరబడి సంవత్సరాల తరబడి సాగదీయటం, అది పెండింగ్లో ఉన్నంతకాలం నేనేం చేయలేను. కోర్టుకు వెళ్తే కోర్టులో పిటిషన్ ముందు లిస్ట్ అవ్వడానికి ఒక నెల రోజులు, తర్వాత కౌంటర్ అంటారు, 2 నెలల దాకా కౌంటర్కి టైం ఇస్తారు. 2 నెలల తర్వాత తీరిగ్గా వచ్చి మాకు ఇంకో 2 నెలలు కావాలంటారు, ఇస్తారు. అది వాళ్ళ ప్రొసీజరు. అలా సంవత్సరాలు పట్టేస్తాయి ఒక్క కేసు తేలాలంటే. ఓకే, ఈ కేసు తేల్చుకుని వచ్చావా, రా, ఇంకో రెండో కేసు రెడీ. ఇది పద్ధతి. కాబట్టి దీనికి ఒక అంతుపంతు ఉండదు, ఉన్నంతకాలం పోరాటమే. మీ కేసులో ఆదినారాయణరావు గారు ఒక మాట అన్నారు, ఏంటంటే పరికరాల కొనుగోలు అవినీతి జరిగింది. అసలు ఆర్థిక శాఖ మేము నిధులే రిలీజ్ చేయలేదండి, అసలు నిధులు రిలీజ్ చేయకుండా పరికరాల కొనుగోలు అవినీతి ఎలా జరిగిందని చెప్పి అడిగాడు ఆయన. ఒక పాయింట్ లేవదీశాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు మీ అబ్బాయిని ఇది చేశారు అనేది కూడా అసలు కొనుగోలు జరిగితే కదా అవినీతికి ఆస్కారం వచ్చేది అని అన్నారు. బట్ ఇటువంటి టైంలో అందరికీ తెలిసిందే కదా, ఇక అంతకు మించి లేదు. పైగా 5 సంవత్సరాల నుంచి ఛార్జ్ షీట్ కూడా లేదు. అంటే కేసులో పసలేదనే కదా అర్థమవుతుంది. నిన్న కూడా హైకోర్టులో కూడా అదే దాదాపుగా ఆర్గ్యుమెంట్స్ని ఆయన మళ్ళా చేశాడు. ఇది అన్యాయం అని కూడా చెప్పాడు, డైరెక్ట్గా చెప్పేశాడు. అవునండి, మొదటి నుంచి మొత్తుకుంటున్నది అదే. వాడెవడో ఊరు పేరు లేనివాడు అర్ధరాత్రి అప్పుడు, 2వ శనివారం అర్ధరాత్రి అప్పుడు ఒక 6 పేజీల నోట్ నా మీద వదులుతాడు. వీడు దేశద్రోహి, వీడు దేశ రహస్యాలను బయట అమ్ముకున్నాడు, 2500 కోట్లు అంటాడు ఒక చోట, 25 కోట్లు అంటాడు ఒక చోట. దానికి ఏది బేసిస్ ఉండదు. అర్ధరాత్రి అప్పుడు సీఎంఓ ఆఫీస్ నుంచి వదులుతాడు ఇది వాట్సాప్లో నోట్, వాట్సాప్లో. అది సీఎంఓ నెంబర్ నుంచి వచ్చింది కదా అని చెప్పి మర్నాడు అందరూ పబ్లిష్ చేస్తారు. దాని మీద సంతకం ఉండదు, పలానా సోర్సు, డేటా సోర్స్ ఉండదు. మర్నాడు పేపర్లో అంతా పబ్లిష్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను అడగలేక, దాన్ని మింగలేక, కక్కలేక, వాళ్ళల్లో వాళ్ళు బాధపడుతూ చాలామంది నా మీద ఒక దురభిప్రాయాన్ని ఏర్పరచుకుని నేను వీటన్నిటిని భరించాలన్నమాట. 2 సంవత్సరాల తర్వాత నా మీద ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ వచ్చింది. ఎంక్వైరీకి, అరే బాబు మీరు వచ్చి ఆ రోజున 6 పేజీలు పేపర్ సర్క్యులేట్ చేశారు కదా, ఏ బేసిస్ మీద సర్క్యులేట్ చేశారు, మీకు ఎవరిచ్చారు అదంతా అని చెప్పి చెప్తారని చెప్పి విచారణకు పిలిస్తే విచారణకు రాడు. విచారణకు రమ్మని చెప్పి పిలిపించాల్సిన బాధ్యత విచారణ చేసిన అధికారిది. ఆయన పిలవడు.
అదేమంటే అది రిలవెంట్ కాదులే అంటాడు. అంటే నేను 2 సంవత్సరాల పాటు నేను పడిన ఆరోపణలన్నీ రిలవెంట్ కాదా? నా పరిస్థితి ఏంటి? నా పరువు ప్రతిష్టల పరిస్థితి ఏంటి? ఇట్లా ఉంటుంది పరిపాలనా యంత్రాంగం. పరిపాలనా యంత్రాంగం ఎవరు ఎలా నడిపితే అలా నడుస్తుందండి. మంచి నాయకులు నడిపితే ఒక రకంగా ఉంటుంది, మంచి వాళ్ళు కాని నాయకులు నడిపితే ఇంకొక రకంగా ఉంటుంది. మీ మీదనే ఈ కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? 2 కారణాలు కావచ్చు అనుకుంటున్నాను నేను. కరెక్ట్గా మనం వాళ్ళ మనసుల్లో దూరి అడగలేం, కానీ 2 కారణాలు కావచ్చు అనుకుంటున్నాను. ఒకటి, నా మీద చాలామంది ఈ సర్వీసెస్లో చాలా ఇంటర్నల్ అసూయలు, జలసీలు వస్తాయి, వన్ అప్ మ్యాన్షిప్లు ఉంటాయి. కొంతమంది తప్పుడు సమాచారాన్ని మోసి ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అంతా వీడే చేశాడు అని చెప్పి ప్రతిదీ నా మీద నెట్టడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ విఘ్నులైన నాయకులు ఎవరైనా సరే చేయాల్సింది ఏంటంటే, కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా అందులో నిజానిజాలు ఎంతో తెలుసుకోండి, వీడు నిజంగా తప్పుడాడైతే శిక్షిద్దాం అనే విచక్షణ ఉపయోగించాలి. ఎందుకంటే నాయకులుగా ఉన్న వాళ్ళకి అది ఒక బాధ్యత, అంతే తప్ప మనం విన్నదంతా నిజం అనుకుంటే కాదు. నాకు ఒక ఆయన యాక్చువల్గా తెలిసిన ఎమ్మెల్యే గారు, ఒక ఆయన పరిచయస్తులు, పూర్వ పరిచయస్తులు, వాళ్ళ పార్టీ ఆయన ఒక చోట విజయవాడ వెళ్తుంటే దారిలో హోటల్లో కలిశాడు. ఎలా ఉన్నారు సార్ అంటే, బాగానే ఉన్నామని పలకరించుకున్నాక, ఏంటి సార్ మీ పరిస్థితి ఏంటి అని అంటే, నేను ఆయనకి ఒకటే రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగండి, నేనేం తప్పులు చేశానని అనుకుంటున్నాడో ఒక మాట అడగండి, నన్ను అడగక్కర్లా, మీకు చెప్పమనండి, మీరు వచ్చి నాకు చెప్పండి, నేను దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అందులో నిజమెంతో అబద్ధమెంతో అది వెరిఫై చేసుకుని ఆయనకి మళ్ళీ చెప్పండి. నిజంగా నేను ఏమైనా తప్పు చేస్తే శిక్షించమనండి, లేకపోతే ఆయన అభిప్రాయాన్ని సరి చేసుకోమనండి. నువ్వు మిత్రుడు అంటున్నావు కాబట్టి ఆ ఒక్క సహాయం చేసి పెట్టు అన్నా. సరే సార్ చెప్తాను, ట్రై చేస్తాను అన్నాడు. 15 రోజుల తర్వాత ఏమీ పలకలేదు అని అంటే, నాకు భయం సార్, అడగడం నాకు భయం సార్. మరి ఇంకెలా తెలుస్తుంది నిజం? ఎవడు చెప్పాలి? అంత భయపడితే అది పరిస్థితి. సార్ కేసులు ఇంకా హైకోర్టులో కేసు ఉంది, సరే ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి, అది ఏం జరుగుతుంది అనేది, ప్రజల తీర్పు ఎలా ఉంటుందని, శేష జీవితం ఏం చేయబోతున్నారు? తర్వాత ఈ పోరాటం 5 సంవత్సరాలు, సహజంగా మామూలుగా ఫ్లాగ్ ఎండ్లో ఏమనుకుంటారంటే, సర్వీస్ ఎండ్లో ఇన్ని సంవత్సరాలు బాగా పనిచేసాం, ఇంక ప్రశాంతంగా ఉందాం. కానీ మీకు చివరిలో, మొదట్లో బాగా ఉంది, చివరి 5 సంవత్సరాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు అనేది ప్రజల్లో విపరీతమైన చర్చ జరిగింది. తర్వాత నిన్న వాలంటరీగా చివరికి అమరావతి రైతులు కూడా వచ్చి మిమ్మల్ని గ్రీట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే, అభిమానం ప్రజల్లో ఉంది అని వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు శేష జీవితాన్ని? జీవితాలు ఎప్పుడూ అందరి జీవితాలు ఒకేలా సాగవు. మనం డిజైన్ చేసుకున్నట్లుగా ఏది జరగదు. లైఫ్లో ఎత్తుపల్లాలు ఉంటాయి, కొన్నిసార్లు అనుకోనేటువంటి సవాళ్ళు ఎదురవుతాయి. దానికి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు అనేది ఇంపార్టెంట్ తప్ప, నేను ప్లాన్ చేసిన దాని ప్రకారం లేదు కాబట్టి నేను ఈ జీవితం ఆడను అంటే కుదరదు. నా జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మలుపులు తిరిగినాయి, దాన్ని నేను ఎదుర్కోవడానికి ఎదుర్కొన్నాను. నాకు ఆ గత 5 సంవత్సరాల్లో ఏదో జరిగిపోయిందని, నేనేదో ఇబ్బంది పడిపోయానని, నేను అనుకున్నది ఏదో సాధించలేదు అన్న అసంతృప్తి ఏ కోశానా లేదు. గత 5 సంవత్సరాల్లో చేసింది కూడా నేను ఉద్యోగమే, కాకపోతే నా కోసం నేను ఉద్యోగం చేసుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని సరి చేసుకోవడానికి ఈ ఉద్యోగం చేసుకున్నాను అనుకుంటున్నా. కాబట్టి మిగిలిన జీవితంలో కూడా నా క్యారెక్టర్ ఏం మారదు. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా అది నేను స్పందించాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించినప్పుడు నాకై నేను వాలంటీర్గా చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నాను. దాన్ని ఏ రకంగా చేయొచ్చు, ఎంత ఎఫెక్టివ్గా చేయొచ్చు అనేది ఇంకా ఆలోచించుకోలేదు, ఇప్పుడే కదా రెడీ అయ్యాను. సో మిగిలిన జీవితం అంతా కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో, మిగిలిన జీవితం అంతా కూడా అదే రకంగా పనిచేస్తాను, అదే రకంగా జీవిస్తాను, ఆరోగ్యం ఉన్నంత వరకు అనేది నా నిర్ణయం. మామూలుగా బయట చెప్పుకునేది, జనంలో ఉండే టాక్ ఏంటంటే, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మీరు అక్కడ ఉండే ఎస్పీ, మీరు ఇన్వెస్టిగేషన్ని సక్రమంగా తీసుకెళ్లే దశలోనే అదంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని టార్గెట్ చేశారనేది ప్రధానమైన ఆరోపణ.
నెంబర్ 2 23 మంది ఎమ్మెల్యేలు మీరు చెప్పారు కదా, అంతా నా వల్లనే ఈయన వల్లనే జరిగింది అని చెప్పి కొంతమంది చెప్పి ఉంటారు. అది కూడా ఒక ఆరోపణ. బట్ వివేకానంద రెడ్డి హత్య కేసే ప్రధానమైన ఇది అనుకుంటున్నాను. రెండిటికి సెపరేట్గా స్పందిస్తానండి. 23 మంది ఎమ్మెల్యేల గురించి అడిగినప్పుడు నేను కిందసారి కూడా చెప్పా, 23 మందిలో భూమా నాగిరెడ్డి గారు తప్పించి 22 మంది బతికే ఉన్నారు. 22 మందిని అడగండి, 22 మందిలో ఒక్కరైనా సరే నన్ను ఏబీ వెంకటేశ్వరరావు పిలిచి డబ్బులు ఆఫర్ చేశాడనో, లేకపోతే నన్ను ఏదో బుజ్జగించాడనో, నన్ను ఏదో ప్రలోభ పెట్టి పార్టీ మార్పించాడని చెప్పి ఒక్కరిని చెప్పమనండి, నేను శిక్షకు రెడీ. ఒక్కళ్ళతో కూడా నేను ఒక్కరోజు కూడా మాట్లాడిన పాపాన పోలా. వాళ్ళ ముఖాలు కూడా తెలియవు నాకు. పార్టీ మారిన తర్వాత ఆ పనులని ఈ పనులని గన్మెన్ కావాలనో ఇంకోటి కావాలనో నా దగ్గరికి వచ్చేవాళ్ళు, అది వేరే విషయం. బట్ ఐ నెవర్ స్పోక్ టు దెమ్. ఇట్ వాజ్ అ పొలిటికల్ యాక్టివిటీ. పొలిటీషియన్స్ చేసుకుంటారు, వాళ్ళే చేసుకున్నారు. అది మా ఉద్యోగం కాదు, మేము చేసింది కాదు. సరే మేము నమ్మము మీరు చేయలేదంటే అంటారా, ఫైన్. 22 మందిని ఒక్కసారి పిలిచాడు అడగండి, ఏం పోయింది? చాలామంది వాళ్ళ దగ్గర కొంతమంది పార్టీ మారిన తర్వాత నా దగ్గరికి ఏదో పని మీద కలవడానికి వచ్చినప్పుడు ఏదో పిచ్చాబాడి మాట్లాడుతూ, ఏమండి ఎందుకు మారిపోయారు, మీరు చాలా పెద్ద లీడర్ కదా ఆ పార్టీలో అని నేను క్యాజువల్గా అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పేవాళ్ళు. మాకు అవమానంగా ఉందండి అనో, ఇంకోటనో. ఒక ఆయన అన్నాడు, నేను డిప్యూటీ లీడర్ని కానీ నన్ను పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు, పురుగులాగా దూరంగా కూర్చోమనేవాళ్ళు, నాకు బాధేసి మనసు విరిగిపోయి వచ్చానండి అని. రకరకాల కొంతమంది డబ్బులకు వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఇంకొక ప్రలోభానికి వచ్చి ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ కొంతమంది మనసు విరిగిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాటికి నేను ఎలా కారణం అవుతా? ఇంకొకటి 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు ఎవడో ఒకరిని బ్లేమ్ చేయాలి కదా. మన తప్పు వల్ల వెళ్ళిపోయారని చెప్పి ఎవరో ఒప్పుకోం కదా. అందుకే ఎవడో ఒకడు బకరాగాడు దొరకాలి, ఆ బకరా నేనయ్యా. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో అయితే మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి తీరు మొదటి 1, 2, 3 రోజుల్లో చాలా అసంతృప్తికరంగా చేశారు అని చెప్పి మేము ఫీల్ అయ్యాం. అందుకే మర్డర్ కేసెస్ మా 30 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో నేను ఎన్నో చూశాను. ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ కనుక సరిగ్గా జరగకపోతే అది ఎప్పటికీ సాల్వ్ కాదు. సాల్వ్ అయినా సరే మీకు ఎవిడెన్స్ దొరకదు, కన్విక్షన్స్ రావు. కాబట్టి మర్డర్ కేసెస్లో మాకు ట్రైనింగ్ రోజుల నుంచి చెప్పింది ఏంటంటే, హత్య కేసు సాల్వ్ అయ్యేంత వరకు రక్తపు మరకలను దాటి వెళ్ళొద్దు, అక్కడే కుర్చీ వేసుకుని కూర్చో, ఎవిడెన్స్ అంతా అక్కడే ఉంటుంది, వెతుకు, భూతద్దం వేసుకుని వెతుకు అంటారు. అట్లా ఫస్ట్ డే నాడే మీరు అన్ని ఆధారాలని, అందరూ అనుమానితుల్ని రౌండప్ చేసి పెట్టుకోవాలా, విడివిడిగా విచారించాలి అని చెప్పి వివరంగా ఎక్స్పీరియన్స్ ద్వారా జూనియర్ ఆఫీసర్స్కి చెప్తాం కదా, మాకు సీనియర్స్ చెప్తేనే మేము నేర్చుకుంది అని చెప్తే వాళ్ళు సరిగ్గా దాన్ని చేయలే. సరే వారం రోజులు అయిపోయిన తర్వాత 15వ తారీఖున మర్డర్ జరిగింది. వారం రోజులు అయిపోయిన తర్వాత ఈ లాభం లేదు, ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఒకళ్ళు వేరే చోట నుంచి ఆఫీసర్లు ఒకళ్ళిద్దరిని పంపించి వెరిఫై చేయండి ఏం జరుగుతుందో, ఇంతవరకు సాల్వ్ కాలేదు, ఇంత పెద్ద కేసు అనే అంటే వాళ్ళు వచ్చి చెప్పారు ఇది ఇలా జరగట్లేదు అని. సో ఈ ఫీడ్బ్యాక్ ఎవరికి వెళ్ళిందో తెలియదు, కానీ 3 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్కి నా మీద కంప్లైంట్ ఇవ్వడం, 24 గంటల్లో నన్ను ఉద్యోగంలోంచి బయట పెట్టడం చేశారు. ఐ డోంట్ నో, మీరు అంటున్నారు కాబట్టి వెన్ ఐ పుట్ 2 and 2 టుగెదర్ ఇట్ ఫిట్స్. ఏది ఏమైనా ఆ కేసు ఇప్పటికి కూడా విచారణలో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అది సక్సెస్ఫుల్గా విచారణ కంక్లూజన్కి వస్తుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది శేష జీవితంలో కూడా ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే తప్పనిసరిగా తన ప్రజెన్స్ అవసరం ఉంది అనుకుంటే తప్పనిసరిగా వస్తాను, పోరాడతాను అని చెప్పి కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారు చెబుతున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన జీవితం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కూడా మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.